హీరో అక్కడ ఇంకా అందరినీ ఎలా నమ్మించాడు, వాళ్ళందరి కాన్ఫిడెన్స్ ఎలా పొందాడని ఉంటుంది. పార్ట్ 2 నుంచి యాక్చువల్గా రివెంజ్ అన్నారు కదా, ఈ మన ఇండియా సైడ్ నుంచి ఎట్లా రివెంజ్ ఇచ్చుకుంటారనేది పార్ట్ 2 ఉంటుంది. దేశభక్తి బాగా చూపించారా? అఫ్ కోర్స్ అంటే పర్టికులర్గా మనం దేశభక్తి అని విడిగా డైలాగ్స్ ఏం పెట్టలేదు, బట్ అండర్లయింగ్ అదే ఉంటుంది అనమాట. పర్టికులర్లీ టెర్రరిజం గురించి అండ్ ఇంటర్వెల్ సీన్లో లైక్ డ్రగ్స్ ఇష్యూ కూడా లైట్గా టచ్ చేసినట్టు చూపిస్తారనమాట. ఒక సీన్ ఉంటుంది దాంట్లో ఇంటర్వెల్లో సిరింజ్తో కంట్లో పొడుచుకునే సీన్. ఇట్ వాజ్ లైక్ ఎ సింబాలిజం. మీరు డ్రగ్స్ తీసుకుంటే మీకన్నా మీరే పొడుచుకుంటున్నారు, మీ దేశం కన్నా మీరే పొడుస్తున్నారు అన్నట్టు చూపించాడు. అండ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఇట్ పేడ్ ఆఫ్ యాక్చువల్లీ. దాంట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అండ్ ఎమోషనల్గా కూడా వీళ్ళు స్పైస్ ఎంత మిస్ అవుతారు, వాళ్ళ ఫ్యామిలీని ఎంత మిస్ అవుతారు అని ఒక ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ మనకి ల్యాగ్ ఉన్నట్టు అనిపిస్తుంది బయట నుంచి చూస్తే. బట్ సినిమాలో చూస్తున్నప్పుడు ఇట్ పేడ్ ఆఫ్. లేదండి, పార్ట్ 1 చూస్తే దాంట్లో అక్షయ్ ఖన్నా క్యారెక్టర్ కొడతాడు కదా మొహం పచ్చడి చేసుకుంటాం. ఇన్ఫాక్ట్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉందన్నారు, బట్ ఇట్ పేడ్ ఆఫ్ యాక్చువల్లీ.